కడిగి ఈ దేవుడి దగ్గర పెట్టుకుందాం. కోసం పప్పును మనం ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికించి తీసుకొని చల్లారబెట్టుకుందాము. దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇలా కరిగించి తీసుకుందాం. అదే కుక్కర్లో కరిగిన దాంట్లో వేసి ఒక 2 minutes ఉంచుకుంటే గట్టి పడిపోద్ది. ఆ తర్వాత మన భక్షాలు తయారు చేసుకుందాం. ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకుందాం. సాల్ట్ కూడా వేసి కలుపుదాం. నెయ్యి అప్లై చేసుకొని దీన్ని ఇలా వెడల్పు అనుకున్నాము. దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పెట్టి ఇట్లా చేసుకున్న బౌల్ను కూడా దీంట్లో పెట్టి చేసుకుందాం. ఇలా అన్నీ చేసి పెట్టుకుందాం. ఇలా అన్ని బచ్చాలు రెడీ చేసుకున్న తర్వాత కాల్చుకుందాం. వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకుందాం.